డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి డిపిటి బిఎస్సి మల్టీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ముఖ్యంగా చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అన్నయ్య ఫోర్త్ ఫేజ్ పెడతారా పెట్టారని కామెంట్స్ అయితే వస్తానే ఉన్నాయన్నమాట. మెయిన్గా చాలా మంది ఇలా ఎందుకు అడుగుతున్నారంటే థర్డ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ అయితే డిస్టెన్స్ లో ఉంది అండ్ అలాగే వాళ్ళకి పలానా కాలేజ్ వచ్చింది కానీ ఆ కాలేజ్ అయితే నచ్చలేదు అండ్ అలాగే ఇంకో వేరే కాలేజ్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా, ఫోర్త్ ఫేజ్ అయినా పెడతారా పెట్టరని కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఫోర్త్ ఫేజ్ అయితే పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని అనుకోకండి అన్నమాట. మనకైతే ఉండవు, ఎందుకంటే సీట్స్ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఉంటాయి. మనకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎండింగ్ నుంచే మేనేజ్మెంట్ లో కూడా మెయిన్ గా వాళ్ళైతే ఫిల్ అయితే చేసుకుంటూ అయితే ఉంటారన్నమాట. సో ఇప్పుడు మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు సీట్ రాని విద్యార్థులకి ఫర్దర్ ఆప్షన్ మనకి మేనేజ్మెంట్ అన్నమాట. నాకు తెలిసిన ఒక బెస్ట్ కాలేజ్ అయితే ఉంది, ఇంకా కేవలం 3 సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ కాలేజ్ వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, నెల్లూరులో అయితే ఉందన్నమాట. మనకి కాలేజ్ ఫీజు వచ్చేసరికి మొత్తం 70,000కే మనకి వీళ్ళైతే అందుబాటులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హాస్టల్ అయితే సపరేట్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఈ కాలేజ్లో నెల్లూరులో ఎవరైనా జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో సో మెయిన్గా డిస్క్రిప్షన్లో కొన్ని ఫామ్ లింక్స్ అయితే ఇస్తారన్నమాట. ఒక ఫామ్ లింక్, దాంట్లో మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయండి. సో వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవుతారన్నమాట. కేవలం 3 సీట్స్ అయితే ఉన్నాయి. నెల్లూరు బీపీటీ కాలేజు వన్ ఆఫ్ ది ఉన్న వాటిలో బెస్ట్ కాలేజ్ అన్నమాట. మీరు లేట్ చేస్తే కొద్ది దాంట్లో కూడా సీట్స్ అయితే ఫిల్ అయితే కావడం జరుగుతుంది. ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ కాలేజ్ అన్నమాట. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే వేరే వాటితో మనకి 2 lakhs ఇప్పుడు చూసుకుంటే మేనేజ్మెంట్కి 2 lakhs అయితే అవుతుంది దీంట్లో. సో మనకి బెస్ట్ బడ్జెట్లో అండర్ కాలేజ్ అయితే ఇదైతే ఉంది. మనకి హాస్పిటల్ కూడా అటాచ్ అయితే ఉంది. క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఉందన్నమాట. ల్యాబ్స్ కానీ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను. మెయిన్గా ఫామ్స్ అయితే ఒకసారి ఫిల్ అయితే చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. నెల్లూరు సరౌండింగ్లో వెళ్ళేలా ఉన్న విద్యార్థులు మాత్రమే మీరైతే ఫిల్ చేయండి అన్నమాట. మళ్ళీ ఫిల్ చేసి కాంటాక్ట్ అయిన తర్వాత లేదు వెళ్ళలేమంటే సో మెయిన్గా వేరే వాళ్ళకైతే సీట్ అయితే వెళ్తామన్నమాట. ఎందుకంటే 3 సీట్స్ అయితే ఉన్నాయి, అందుకు చెప్తున్నాను. ముఖ్యంగా ఇది ఈ రోజు వీడియో. మనకి ఫోర్త్ ఫేజ్ అయితే ఉండదు, ఇదే లాస్ట్ ఫేజ్. సో ఏదన్నా ఇప్పుడే డెసిషన్ అయితే తీసుకోండి.